శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిల యొక్క వివాహ వ్యవస్థ మీద, అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, వివాహ సంబంధాలు కుదరకుండా, ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం, వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ 6వ తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడికి అది నీచ స్థానం అవడం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు. సాధారణంగా వివాహం జరగడానికి, వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని, ఎటువంటి భర్త వస్తాడు, అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం, అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం, అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు. అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి వెంబటనే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికి, అంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు, అతని వివాహం, అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి, బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాప రాశుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవడం, తొందరగా జరగకపోవడానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న, రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతుంటుంది. వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది. కానీ శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి, కుజుడు ఉన్నటువంటి స్థానాలు, కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, పాపగ్రహాల వీక్షణ ఉందా, వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది, వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది 100% ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో శుక్రుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగవచ్చు, వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది, వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా, దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో శుక్రుని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది, వారు తొందరగా వివాహం జరగాలన్నా, వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని
ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క వివాహ, వ్యాపారం, విదేశ వ్యవహారాల్లో ఎటువంటి ప్రభావం కుజుడు చూపబోతున్నాడు అని వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో, సహజంగా తులారాశి అన్నది సప్తమ రాశి రాశిచక్రంలో. ఇది వివాహానికి చాలా బలమైన రాశి. అసలు లగ్నంతో రాశితో సంబంధం లేకుండా ఒక జాతకురాలికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా కంపల్సరీగా తులారాశి శుభగ్రహాలతో ఉండాలి. లేదా ఎటువంటి గ్రహం లేకుండా ఎంటీగా ఉండాలి. అలాగే పాపగ్రహాల దృష్టి ఈ తులారాశిపై ఉండకుండా ఉంటే కంపల్సరీగా ఆ జాతకుడికి వివాహం అన్నది ఇన్ టైంలో కరెక్ట్గా రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరైతే ఈ తులారాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు కంపల్సరీగా జూన్ 6వ తారీఖు వరకు ఎదురు చూడవలసిందే. దాని తర్వాత మాత్రమే వీరికి వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో మన తులారాశిని వీక్షిస్తున్నాడు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి రవి సప్తమ దృష్టితో తులారాశిని వీక్షిస్తున్నాడు. అంటే రెండు అగ్నితత్వ గ్రహాలు ఈ సప్తమ భావాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా ఈ తులారాశి వారు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు జూన్ 6వ తారీఖు వరకు ఏదో విధంగా సఫర్ అవుతూ ఉంటాయి, దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటాయి. అలాగే వివాహం అయిన దంపతులకు కూడా ఏదో ఒక కారణం వల్ల వారి యొక్క అనురాగానికి, దాంపత్యానికి ఒక విధమైనటువంటి గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం మరి శుక్రుడు కూడా, ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా ఇంచుమించుగా మే 31వ తారీఖు వరకు మీనరాశిలో ఉచ్చులో ఉంటాడు. అయినప్పటికీ మన తులారాశి నుంచి లెక్కెట్టుకుంటే 6వ రాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. దీనివల్ల కూడా ఈ తులారాశి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా చూసినా సరే మన ఈ తులారాశి వారికి జూన్ 6 తర్వాత వివాహం నిర్ణయం అవ్వడం, వివాహ సంబంధాలు కుదరడం జరిగే అవకాశం ఉన్నది. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు. అలాగే ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఒక విధంగా వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఎవరికైనా, అంటే మీరు పెద్దవారైతే మీ పిల్లలకో, లేదంటే మీ భర్త గారికో, భార్య గారికో ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఉద్యోగపరంగా బాగా స్థిరపడే అవకాశం కూడా ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ కోసం, అలాగే మీ యొక్క బాడీ యొక్క ఆకారాన్ని, షేప్ని అందంగా కనబడాలనే ఆలోచనతో చక్కగా క్రమశిక్షణతో వ్యాయామం చేయడం, దానికి తగు విధంగా మీరు వాకింగో, రన్నింగో అటువంటివి చేయడం వల్ల ఆరోగ్యవంతంగా తయారయ్యే అవకాశం ఉన్నది. ఇక మరి చతుర్థ భావాన్ని వీక్షిస్తూ ఉంటాడు. దశమంలో ఉన్నటువంటి వీక్ అయినటువంటి నీచలో ఉన్నటువంటి కుజుడు దశమ భావం అంటే మకరాన్ని, తన ఉచ్చస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అంటే ఏదో విధంగా చతుర్థాన్ని ఇంప్రూవ్ చేయాలనే ప్రయత్నంలో ఈ సమయంలో మీరు ఏమైనా స్థిరాస్తి లాంటిది ఏమైనా కొనుక్కునే ప్రయత్నం చేసినా, లేదా చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవాలన్నా ఇది చాలా అనుకూలించే సమయంగా మనం భావించవచ్చు. బట్ ఏదైనా తులారాశి వారు సెలబ్రిటీ రంగానికి చెందినవారు కాబట్టి ఈ రాశివారి యొక్క వివాహ విషయంలో కొంతవరకు మంచి సంబంధమే కుదురుతుంది. అయితే ఏంటంటే కంపల్సరీగా మీరు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మే 31 తర్వాత శుక్రుడు అనుకూలిస్తాడు. అలాగే మే 15 తర్వాత గురు అనుగ్రహం లభిస్తుంది. కుజుడు జూన్ 6 తర్వాత ఇంకా మంచి స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా
ఈ తులారాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న అమ్మాయిలకి అబ్బాయిలకి కంపల్సరీగా జూన్ 6 తర్వాత వివాహ గడియలు రావడం జరుగుతుంది. ఈ స్వస్తి. వివాహం ఆలస్యం అవుతున్న వారు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు, ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతుంటుంది. అంటే మనకి కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 తమలపాకులు, ఒక 5 బాగా ముగ్గిన అరటిపళ్ళు, కొద్దిగా సింధూరం, ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక 8 మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది. మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిందాగా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది. కంపల్సరిగా గాజులు, అంటే మట్టి గాజులు, దాన్ని గాజులు అంటారు. 2 చేతులకు కూడా కనీసం ఒక చేతికి 8, ఒక చేతికి 8, అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు, ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు. ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పసుపు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ 8 మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి. ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి. ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు. మన మంచం మీద కాకుండా విడిగా సెపరేట్గా పడుకొని ఈ 8 వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా 8వ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదువులు లాంటి స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం, వారికి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటి భోజనం, అంటే అన్నీ ఉంటాయి, దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం, ఈ విధంగా చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపాకులు పూజ చేస్తే 100% ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది. సరే, ఇది కొంతవరకు ఉంది. కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల, లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి. ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా, ఏదైనా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.